హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ టిక్. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. బయట చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి. సో మీరందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. మీతో పాటుగా టెక్ గ్యాడ్జెట్స్ కూడా అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. సో టెక్ గ్యాడ్జెట్స్ వచ్చేసరికి మనం డైలీ లైఫ్ యూజ్ చేసేది స్మార్ట్ ఫోనే. ఈ స్మార్ట్ ఫోన్ సమ్మర్లో ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో అండ్ ఏమేమి ప్రికాషన్స్ పాటించాలో ఇప్పుడైతే చెప్తా. సో ఈ ఫాలో అయితే మన స్మార్ట్ ఫోన్ అయితే జాగ్రత్తగా అయితే ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన స్మార్ట్ ఫోన్ సేమ్ టెంపరేచర్ అయితే తెలుసుకోవాలా. సో యూజువల్గా అన్ని స్మార్ట్ ఫోన్స్కి 0 to 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయితే సేఫ్ టెంపరేచర్గా ఉంటుంది. సో మన ఫోన్ టెంపరేచర్ సో ఆ సేఫ్ టెంపరేచర్లో ఉందా లేదా అని డైలీ అయితే చెక్ చేసుకోవాలి. మీకు ఒక చిన్న అప్లికేషన్ అయితే సజెస్ట్ చేస్తాను ప్లే స్టోర్. సో ప్లే స్టోర్లో CPU మానిటర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన ఫోన్ సేఫ్ టెంపరేచర్లో ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన ఫోన్ అయితే హార్డ్ కార్లో అయితే పెట్టకూడదు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురైతుంది అంటే మన కార్లో బయటికి వెళ్ళినప్పుడు సో మొబైల్ ఫోన్ కార్లో పెట్టి బయటకు వెళ్తాం కదా, అలాంటి సిచ్యువేషన్లో అయితే చెప్తున్నాను. ఎందుకంటే కార్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కంపేర్ విత్ కార్ సరౌండింగ్స్తో పోలిస్తే. సో అందుకని మనం అయితే ఫోన్ అయితే హార్డ్ కార్లో అయితే పెట్టకూడదు. ఇన్ కేస్ మీరు ఆ సిచ్యువేషన్లో ఫోన్ అందులో పెట్టాలి అంటే మెయిన్ అయితే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి పెట్టండి, లేదా ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేసి అయితే కార్లో అయితే పెట్టండి. ఇలా అయితే మేజర్గా అయితే చాలా మంది అయితే ఫోన్ అయితే హార్డ్ కార్లో పెట్టి అయితే వెళ్తారు. సో అలా అయితే చేయకండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టెంపరేచర్ వార్నింగ్స్. యూజువల్గా మనం ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటే మనకైతే టెంపరేచర్ వార్నింగ్ అయితే వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది అంటే మన ఫోన్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఫోన్ అయితే వార్మ్ అవుతుంది. సో మన సేఫ్ టెంపరేచర్ కంటే ఎక్కువైనప్పుడు అయితే ఈ వార్నింగ్ అయితే వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే బ్రైట్నెస్ అయితే తగ్గించి అయితే ఫోన్ వాడుకోకుండా కొద్దిసేపు అయితే పక్కన పెట్టాలి. ఫోన్ మోడరేట్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మన ఫోన్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా మన ఫోన్ అయితే సన్లైట్లో పెట్టి అయితే యూజ్ చేయకూడదు. దీనివల్ల అయితే ఫోన్ అయితే వార్మ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మన ఫోన్ బ్రైట్నెస్ అయితే పూర్తిగా అయితే తగ్గేలా. సో అలాగే మనం ఆ టైంలో ఎక్కువ కలిసి కాల్స్ అయితే మాట్లాడకూడదు, హాట్స్పాట్ కూడా ఆన్ చేసుకోకూడదు. సో ఈ ప్రికాషన్స్ పాటిస్తే మన ఫోన్ అయితే వార్మ్ కాకుండా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కూల్ పౌచెస్ లేదా కేసెస్ అయితే కొనుక్కోవాలా. సో ఎందుకంటే ఈ కూల్ పౌచెస్ వల్ల అయితే మన ఫోన్ అయితే వార్మ్ కాకుండా హీట్ కాకుండా అయితే ఉంటుంది. సో చాలా మంది అయితే బ్లాక్ కేసెస్ అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల అయితే ఫోన్ అయితే వార్మ్ అవుతుంది. అందుకని వైట్ కేసెస్ లేదా న్యూట్రల్ కలర్స్ ఉన్న కేసెస్ యూజ్ చేయడం వల్ల అయితే మనం హీట్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎలాంటి కేసెస్ యూజ్ చేయాలంటే హీట్ని రిఫ్లెక్ట్ చేసే కేసెస్ అయితే యూజ్ చేయాలి. మీకైతే కొన్ని కేసెస్ అయితే సజెస్ట్ చేస్తున్నా. ఇవైతే పర్టికులర్గా కొనమని అయితే కాదు. సో దీని ప్రైస్ చూసుకుంటే 5,000 అవో అయితే ఉన్నాయి. జస్ట్ ఒక లుక్ అయితే ఏంటి. సో ఈ కేసెస్ వచ్చేసరికి థర్మల్ ప్రొడక్షన్ కేసెస్. సో ఇవైతే మనకు చాలా అయితే యూజ్ అవుతాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన ఫోన్ సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే ఫోన్ అయితే యూజ్ చేయదండి. సో మీరు ఎక్కువగా వీడియోస్ హై రెజల్యూషన్లో పెట్టి ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేసినట్లయితే సో కొద్దిగా చూసుకొని అయితే రికార్డ్ చేయండి. దానివల్ల అయితే వార్మ్ అవుతుంది ఫోన్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మన ఫోన్ ఛార్జింగ్లో పెట్టి యూజ్ చేయదండి. అలాగే మన హాట్స్పాట్ని మోర్ దెన్ 2 డివైస్ అంటే ఎక్కువ అయితే కనెక్ట్ చేయకుండా చూసుకోండి. ఈ ప్రికాషన్స్ అన్ని యూజ్ చేస్తే మన ఫోన్ అయితే సేఫ్గా ఉంటుంది సమ్మర్ సీజన్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. సో ఛానల్ అయితే